సరిగ్గా 25 ఏళ్ల క్రితం అంటే 2000 సంవత్సరం ఆ రోజు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ మన ప్రత్యర్థి న్యూజిలాండే. అప్పుడు భారత్ పై న్యూజిలాండ్ నెగ్గి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఇప్పుడు కూడా అదే సీన్, మళ్ళీ కివీస్ భారత్ మధ్యే పోరు. ఇప్పుడు ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది టీమిండియా. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తుది దశకు చేరుకుంది. 8 జట్లతో ప్రారంభమైన టోర్నీలో చివరికి 2 టీమ్స్ మిగిలాయి. ఆదివారం జరగనున్న టైటిల్ ఫైట్ లో భారత్, న్యూజిలాండ్ పోటీ పడనున్నాయి. క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ తుది పోరులో భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలో దిగుతుంది. అయితే ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో ఇప్పటికే పలుమార్లు కివీస్ చేతిలో ఓడిన భారత్ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలి అని భావిస్తోంది. 2000 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్, న్యూజిలాండ్ జట్లు ఫైనల్లో తలపడ్డాయి. కానీ ఫలితం మాత్రం భారత జట్టుకు వ్యతిరేకం. కివీస్ భారత్ పై విక్టరీ సాధించింది. టీమిండియా నిర్దేశించిన 265 పరుగుల టార్గెట్ ను కివీస్ 49.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అప్పుడు భారత్ సౌరభ్ గంగూలీ నాయకత్వంలో బరిలో దిగింది. ఇక రెండోసారి 2019 వన్డే వరల్డ్ కప్ భారత్, కివీస్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లోనూ కివీస్ ఆధిపత్యం ప్రదర్శించింది. భారత్ ను 18 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్స్ కు దూసుకెళ్లింది. ఈ ఓటమి టీమిండియా అభిమానులకు పీడకలగా మిగిలిపోయింది. ఇక మూడోసారి ఐసీసీ నాకౌట్ లో 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ముచ్చటగా మూడోసారి కివీస్ తో భారత్ తలపడింది. ఇందులోనూ భారత్ కు పరాభవం తప్పలేదు. ఈ మ్యాచ్ లో కివీస్ 8 వికెట్ల తేడాతో నెగ్గి ఛాంపియన్షిప్ టైటిల్ ను ముద్దాడింది. ఇలా 25 ఏళ్లలో న్యూజిలాండ్ ఐసీసీ నాకౌట్ మ్యాచ్ లో టీమిండియాపై ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చింది. ఈ ఓటములన్నింటినీ ఇప్పుడు నెగ్గి కొంతైనా ప్రతీకారం తీర్చుకోవాలి అని, కివీస్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందేనని టీమిండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి. ఈ ఫైనల్లో టీమిండియానే హాట్ ఫేవరెట్ గా ఉంది. టీమిండియా అన్ని విభాగాల్లో బలంగా ఉంది. మన బౌలర్లు అదరగొడుతున్నారు. బ్యాటింగ్ లైనప్ కూడా బలంగా ఉంది. సో టీమిండియాను ఓడించాలి అంటే కివీస్ కు కష్టమనే చెప్పాలి. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో గ్రూప్ స్టేజ్ ఆఖరి లీగ్ మ్యాచ్ లోనూ కివీస్, ఇండియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారతే గెలిచింది. కానీ న్యూజిలాండ్ మాత్రం మనోళ్లపై గట్టిగానే ఒత్తిడిని తీసుకొచ్చింది. కాబట్టి కివీస్ ను తక్కువ అంచనా వేయలేం. ఈ నేపథ్యంలో భారత్ పక్కాగా వ్యూహాలు అమలు చేయాల్సి ఉంటుంది. మరి చూద్దాం ఈసారి ఫైనల్ విన్నర్ ఎవరో.